హైదరాబాద్ మెట్రో రోడ్ల మధ్యలో నుంచి పిల్లర్లతో దూసుకొచ్చే రైలు గత 5 ఏళ్లుగా కొత్త మెట్రో రైలు రాకపోవడం ఈ ఏడాది వస్తుందని భావించిన నిరాశ ఎదురైంది. డిపిఆర్లు కేంద్రానికి పంపించినా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు పీపీపీ కాస్త ప్రభుత్వ పరం కావటం ఈ ఏడాది మరో ముఖ్య ఘట్టం. 2025లో హైదరాబాద్ మెట్రో రైలు జర్నీపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. నగర రవాణా వ్యవస్థలో హైదరాబాద్ మెట్రోది చాలా కీలక పాత్ర. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2017లో మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభం కాగా 2020 నాటికి పూర్తిగా 69 కిలోమీటర్ల మెట్రో హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే 2025లో మెట్రో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 2025లో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కి సంబంధించి డిపిఆర్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. వాటిని కేంద్రానికి సైతం పంపించారు. మెట్రో ఫేజ్ 2ను ఏ, బిగా విభజించారు. ఫేజ్ ఏలో నాగోల్ శంషాబాద్ మధ్య 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్ కోకాపేట్ నియోపోలిస్ మధ్య 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చాంద్రాయనగుట్ట మధ్య 7.5 కిలోమీటర్లు, మియాపూర్ పటాన్చెరు మధ్య 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ హయత్ నగర్ మధ్య 7.1 కిలోమీటర్ల మేర అంటే మొత్తం 76.4 కిలోమీటర్ల పొడవు మెట్రోకి గ్రీన్ సిగ్నల్ లభించింది. డిపిఆర్లు కూడా పూర్తయ్యాయి. ఫేజ్ 2బిలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు అంటే మొత్తం 86.1 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఈ రెండింటికి కలిపి దాదాపుగా 53,000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టు డిపిఆర్లు పొందుపరిచారు. వీటిని కేంద్రానికి పంపించగా అక్కడి నుంచి ఈ ఏడాది ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా మెట్రోలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయితే ఓల్డ్ సిటీకి సంబంధించిన మెట్రో ఆస్తుల సేకరణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతుండటం సానుకూల అంశంగా చెప్పొచ్చు. హైదరాబాద్ మెట్రోని ప్రభుత్వమే టేకోవర్ చేయటం ఈ ఏడాది మెట్రోలో సంచలనంగా చెప్పొచ్చు. ప్రతిసారి ఎల్ఎన్టీ అలగడం లేదా బెదిరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. మెట్రో నష్టాలను తాము భరించలేం, తప్పుకుంటామన్న ఎల్ఎన్టీతో స్వయంగా రేవంత్ మాట్లాడి తామే హైదరాబాద్ మెట్రోని తీసుకుంటామని స్పష్టం చేశారు. మెట్రోని స్వాధీనం చేసుకోవటానికి సంబంధించిన లీగల్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 ఉగాది నాటికి ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని పూర్తిగా టేకోవర్ చేసుకోబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి కూడా పంపించారు. ఇక ఈ ఏడాది మెట్రోలో సంచలనమే జరిగింది. గత 15 ఏళ్లుగా మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని పక్కకు పెట్టి కొత్త ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ని నియమించారు. ఎన్వీఎస్ రెడ్డిని పట్టణ రవాణా శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.